అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పంచాయతీ ముసలమ్మకట్ట దేవాలయం వద్ద శుక్రవారం ఉదయం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం అమ్మవారి హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు పశ్చాత్తాపడుతూ తప్పు చేశామని భావించి హుండీలో ఉన్న నగదుతో పాటు ఒక లేఖను కూడా ఆలయ ఆవరణలో వదిలివేసి వెళ్లారు. వివరాల్లోకి వెళితే సరిగ్గా నెల రోజుల క్రితం ముసలమ్మ తల్లి దేవాలయంలో ఏర్పాటు చేసిన 2 హుండీలను కొంతమంది దొంగలు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు మొత్తం పట్టుకెళ్లారు. దీంతో అప్పట్లో ధర్మకర్తల ఫిర్యాదుతో సిఐ పుల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగానే శుక్రవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు రాఘవయ్య ఎప్పటిలాగే ఆలయానికి వచ్చాడు. ఆలయం వెనుక ఒక సంచి ఉండడాన్ని గుర్తించి ధర్మకర్తలు సుశీలమ్మ, సూర్యనారాయణ రెడ్డికి సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అందులో నగదు ఉన్నట్లు గుర్తించి బుక్కరాయసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సంచిలో ఏముందో చూడాలని నగదంతా ఒక వస్త్రం పైన గుమ్మరించి చూడగా అందులో ఒక లేఖ కూడా వారికి లభ్యమైంది. ఆ లేఖలో ఏముందంటే, దొంగలు మేము 4 ఉన్నామని, ఈ డబ్బు తీసుకెళ్ళబడినప్పటి నుంచి మా కుటుంబంలో మా పిల్లలకు